ఐబొమ్మ రవికి సంబంధించి కొత్త విషయాలు బయటపెడుతున్నారు. ఎవరెవరైతే సెలబ్రిటీలు ఉంటారో వాళ్ళని ఇప్పుడు మొన్న ఒకటి లైన్లోకి తీసుకొచ్చారు. ఓజీ కూడా అతను పైరసీ చేశాడు అని. అంటే అప్పుడు పవన్ అభిమానులు అతను అసహించుకోవాలి. ఇప్పుడు అట్లాగే విజయ్ దేవరకొండకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి అతన్ని అభిమానులు కూడా రెచ్చగొట్టాలి. ప్రపంచంలో ఎవరితో నాకు సంబంధం లేదు, పైరసీ సినిమా వెనక జరిగిన ప్రతి అంశానికి నేనే కారణమని ఐబొమ్మ నిర్వాహకుడు యమంది రవి పోలీసు విచారణ వాంగ్మూలం ఇచ్చాడు. పైరసీ కేసులో అరెస్ట్ అయిన నిందితుడు రవి పోలీస్ కస్టడీ శనివారంతో ముగియడం. కేవలం డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో పైరసీ మార్గాన్ని ఎంచుకున్నానని రవి అంగీకరించాడు. 2023లో ఖుషీ సినిమా పైరసీ చేసినప్పుడు సినీ నటుడు విజయ్ దేవరకొండను ఉద్దేశించి ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా రవి సవాల్ విసిరారు. నేను విచారణలో విషయాన్ని బయటపెట్టాడు. నిన్నటి విచారణలో సంబంధిత హెచ్చరికను పోలీసులు బహిర్గతం చేశారు. మా టీం ముందే చెప్పింది మా మీద ఫోకస్ చేస్తే మేము మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుందని. కానీ మీరు మా మాట వినలేదు. మీరు ఏజెన్సీకి డబ్బులు ఇస్తున్నారు, కానీ వాళ్ళు మమ్మల్ని తొక్కి మా పేరుతో ఐబొమ్మ FF.in పేరుతో రన్ చేస్తున్నారు. అందుకే మీ కింగ్డమ్ సినిమా బయటికి తెస్తామంటూ ఆనాడే రవి విజయ్ దేవరకొండను హెచ్చరించినటువంటి ప్రకటన పోలీసులు బహిర్గతపరిచారు. పైరసీ సినిమాలు డొమైన్లకు పెట్టినటువంటి పేర్ల వెనకాల అసలు కథ విచారణలో రవి వెల్లడించాడు. అది నిన్నే మనం మాట్లాడుకున్నాం.